ఐటీడీపీకి ఓటర్ల జాబితాతో ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి మీడియాతో అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. డిఏడబ్ల్యూ కాలేజీ హౌసింగ్ స్కామ్లపై రాచమల్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వాల అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలు మానుకొని ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికిన ప్రవీణ్ కుమార్ రెడ్డి రాచమల్లు ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆయనకు తెలివిండి మాట్లాడతాడో, తెలివి లేక మాట్లాడతాడో, సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడతాడో, తెలియకుండా మాట్లాడతాడో, లేదు తనకు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర టర్మ్స్ తగ్గిపోయినాయి కాబట్టి కడప జిల్లాలో రాచమల్లు అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చినాం కాబట్టి ఇంకా నోరుంది కదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయనకు కొన్ని విషయాలు అడుగుతా. ఫస్ట్, ఓటు చోరీ జరుగుతుంది, ఓట్లు తీసేస్తారు, ఐటీడీపీ సంబంధించిన వాళ్ళు ఓట్లు తీసేస్తారని మాట్లాడినాడు. అసలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ఫస్ట్ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఐటీడీపీ అనే వింగు మా పార్టీలో ఓన్లీ సోషల్ మీడియాలో ఐటీడీపీ ప్రొద్దుటూరు ఒక పేజ్ ఉంటుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీపీలో 10 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి పోస్టింగ్స్ పెడతారు. ఇప్పుడు ఐటీడీపీ ప్రొద్దుటూరు ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఏదన్నా నీ మీద ప్రెస్ మీట్ పెట్టినాం, లేదా ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేసినాం, ఆ కార్యక్రమాన్ని ఐటీడీపీ సభ్యులు ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా తీసుకొని పోయే విభాగం అది. దానికి అసలుకు ఓటర్ల దానికి సంబంధమే లేదు. మీకు మతిని మాట్లాడతావో, మతి లేక మాట్లాడతావో, లేదు ఇంకా నువ్వు ఓడిపోయినావు, ప్రజల చేత రాజకీయంగా సమాధి కట్టబడినావు కాబట్టి ఆ డిప్రెషను, ఫ్రస్ట్రేషను మాట్లాడుతున్నావు అర్థం కావడంలే. ఐటీడీపీకి ఓట్లకు సంబంధం లేదు, ఫస్ట్ తెలుసుకో. రెండోది, చీటికి మాటికి 2 ఏళ్ళైంది నేను అవినీతి చేసింటే సిబిఐ ఎంక్వైరీ పోయింది, ఏదో కడ్డీలు కొట్టేచ్చే సిబిఐ ఎంక్వైరీ అయింది అంటున్నావు కదా. మహర్షి స్కూలు సిబిఐ ఎంక్వైరీ అడుగు, ఎస్ఎస్ మాల్ ఉంది సిబిఐ ఎంక్వైరీ అడుగు నీ అవినీతి, డిఏడబ్ల్యూ కాలేజ్ ఉంది నీ అవినీతి. ఈ మూడింటి మీద ఏం సిబిఐ ఎంక్వైరీ అడగవే? అంటే నీకు ఏదో ఒకటి నోటికి ఏదొచ్చేది. గతంలో అంతే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ నుంచి వైజాగ్ పరిగెత్తా పోయి సిబిఐ ఆఫీస్కి పోయి నేను లెటర్ ఇచ్చి వచ్చిన లోపల ఒక లెటర్ బయట చూపించావు. నేను తీరా కనుక్కుంటే ఆ లెటర్ లోపల ఇవ్వలేదంట, వేరే లెటర్ ఏదో ఇచ్చి బయటకు వచ్చి ఈ లెటర్ చూపించాడు, ఇది నేను ఇచ్చిన. ఎన్ని రోజులు ఈ గిమ్మిక్కులు, ఈ మోసాలు, ఈ టక్కర్లు, ఈ అబద్ధాలు, ఏది ఆ ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు ఏంది? నిన్న చూస్తే వీడియో ఎంత అసహ్యంగా ఉందంటే, అది ఇళ్ల స్థలాలకు సంబంధించిన మహిళలు ఏందో వాళ్ళ మూత్రం తాగుతా, ఏందా మాటలు? సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా? నీకు సంస్కారం లేదా? పొద్దుటూరును, పరువును రోడ్డుకేసి అల్లరి చేస్తావు. మా పొద్దుటూరు భాష అయితే ఇదని ఎందుకు చెప్తావు? అంటే ఇంకా నువ్వే పొద్దుటూరుని దిగజార్చేదానికి ఉన్నావు. బంగారులో గోల్డ్ పొద్దుటూరుగా ఉనింది. మైసూర్ నెంబర్ 1 దసరా ఉత్సవాల్లో మైసూర్ తర్వాత పొద్దుటూరు నెంబర్ 1 ఉంటే దీన్నన్నిట్లను తీసేసి మరో మకావు చేసినావు పొద్దుటూరును. గ్యాంబ్లింగు, మట్కాలు, నీ హయాంలో గ్యాంబ్లింగ్లు, మట్కాలు, జూదాలు, విపరీతమైన అసాంఘిక కార్యక్రమాలన్నీ పొద్దుటూరులో చేయించి అప్పుడు పేరు పోగొట్టినావు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇది పొద్దుటూరు భాషలో చెప్తా ఉన్నా అంటే ఏంది? పొద్దుటూరు భాష అనేది అంత నీచంగా నీకు కనపస్తుందా రాచమల్లు? నీకు నోరుంది కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పొద్దుటూరు మాట్లాడతావా? పొద్దుటూరు నీ ఒకంది అనుకుంటాడావా? ఇక్కడ మేము కూడా పొద్దుటూరునే పుట్టినాం. ఇట్లా నాలాగా లక్షల మంది ఉన్నారు పొద్దుటూరులో. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు పొద్దుటూరు భాష అని మాట్లాడతావే? అంటే నువ్వు చిల్లరగా మాట్లాడితే పొద్దుటూరులో అంతా చిల్లరోళ్ళు అవుతారా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఫస్ట్. రెండవది, టౌన్ బ్యాంక్కి ఈరోజు నీ వల్ల దివాలా తీస్తుంది. నువ్వు ఆ రోజు డబ్బు తీసుకొని నీ ఆ అవినీతిలో నీకు భాగం ఉంది కాబట్టి ఈరోజు టౌన్ బ్యాంక్ దివాలా తీస్తుంది. టౌన్ బ్యాంకులో డిపాజిటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను, వీళ్ళు ఆఫీసర్లు చెప్పేటి పొరపాటును కూడా నమ్మాకండి. సంవత్సరానికి ఒక రోజు కంతు కట్టాము అంటే కనుక బ్యాంక్ ఎట్లా లాభాల్లో ఉంటుందో మీరు ఊహించుకోండి. రెండవది, ఎవరైనా సరే పొద్దుటూరులో వేరే బ్యాంకుల్లో ఎక్కడైనా మీరందరూ పొద్దుటూరు ప్రజలు లోన్లు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరైనా నెల నెల ఈఎంఐ కడుతున్నారా, సంవత్సరానికి ఒకసారి కడుతున్నారా? అది ఆడ బ్యాంకు దివాలా నీ వల్ల. పొద్దుటూరు పరువు పోతుంది, బ్యాంకు దివాలా, నీ అవినీతి.
ప్రజల ప్రాణాలతో సేఫ్టీ లేకున్నా, ఫైర్ సేఫ్టీ లేకపోయినా కూడా ఎస్ఎస్ మాల్‌కు పర్మిషన్‌లు ఆ రోజు ఓపెన్ చేపిచ్చి ప్రజల ప్రాణాల్ని పలంగా పెట్టినావు. ఇన్ని చేస్తాండావు అరాచకాలు. నువ్వు ఒక అరాచకమైన వ్యక్తివి ప్రొద్దుటూరులో. నీ వల్ల ప్రొద్దుటూరు పరువు పోతాంది. ప్రొద్దుటూరుకు చెడ్డ పేరొస్తాంది. ప్రొద్దుటూరులో అభివృద్ధి ఆగిపోయింది. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యక్రమాలు పెంచి పోషించినావు. తర్వాత ప్రజల ప్రాణాలు చెలగాటన్నావు. ఇన్ని రకాలైనటి ప్రొద్దుటూరుకు నీ వల్ల నష్టాలు. ప్రొద్దుటూరుకు నేను చెప్పాలంటే నువ్వు ఒక శని. ప్రొద్దుటూరుకు శని దాపరించినట్టు దాపరించినావు. ఎప్పుడు విముక్తి అవుతుందా అనుకుంటున్నారు. ప్రజలు నీకు విముక్తి చేసినారు. ఇంకా శాశ్వతంగా నీకు రాదు. రాజకీయంగా నువ్వు శాశ్వతంగా సమాధి కట్టబడినావు ప్రజల చేత. ఇప్పటికైనా మారి సిస్టంలో పోతాండావా? నోటికొచ్చినట్టు గబ్బు కూతలు, అవులే కూతలు, పొద్దుటూరు భాష అంటావు. ఏం తమాషాగా ఉందా నీకు? ఇంకొకటి నీకు స్ట్రైట్‌గా ఇంకో క్వెషన్ అడుగుతాను. నువ్వు నువ్వు రావు, ఇంక ప్రస్తుకు రావు, ఇంక కనపరావు, మాట్లాడవు. డిఏడబ్ల్యూ కాలేజీ మహర్షి స్కూల్ అంటే అయిపోయింది. దాన్ని నీ హయాంలో చేసినావు. డిఏడబ్ల్యూ కాలేజీ గురించి నీకు సూటిగా ప్రశ్న వేస్తాడా? డిఏడబ్ల్యూ కాలేజీ ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ చెప్పు. అది అక్రమమైన నిర్మాణమా? సక్రమమైందా? పాయింట్ నెంబర్ 2 డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు 15%, 20%, 25% ఎంతో నాకు పర్సెంటేజ్ కరెక్ట్‌గా తెలీదు. మీ అన్నకు భాగం ఉందా లేదా? ఫస్ట్ అక్రమా సక్రమా చెప్పు. డిఏడబ్ల్యూ కాలేజీలో మీ అన్నకు భాగం ఉందా లేదా చెప్పు. మూడోది డిఏడబ్ల్యూ కాలేజీలో అవినీతిలో నీకు వాటా ముట్టిందా? డబ్బు ముట్టలేదా? ఈ 3 దాంట్లకు నువ్వు ఆన్సర్ చెప్తావా? ఈ మూడిటికి నీకు ధైర్యం ఉంటే, నువ్వు కరెక్ట్‌గా నిజాయితీవంతునివైతే నువ్వు ఆన్సర్ చెప్పు. ఇంకొకటి చీటికి మాటికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ప్రభుత్వ పథకాల మీద మేమేదో అబద్ధాలు చెప్పింటే ప్రజలు ఓట్లేసినారంటున్నావు. ఒక క్వెషన్ ఒక్కటే నేను ఎక్కువ నీకు చెప్పినా అనుకో, నీ 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 నువ్వు చేసినవి 100 ఉండయి. అవన్నీ చెప్పాలంటే ఇంక టైం సరిపోదు. పోనీ ధైర్యంగా ఫ్రెండ్లీ పాలిటిక్స్ చేసేటోనివి అది కాదు నువ్వు. రా శివాలయం కాడికి రా, చర్చ పెడదామంటే ఒక రోజున వచ్చినావా? ఇప్పుడు కూడా నేను మళ్ళా ఆహ్వానిస్తాండా. మనము డిస్కషన్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుండిందా? మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా అని డిబేట్ చేద్దాం. నెంబర్ 2 నీ పరిపాలన ఎట్టుంది? తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్టుంది? ఈ రెండిటి మీద డిబేట్ చేస్తాం. నువ్వు రా. ఇంక మూడోది అవినీతి, అసాంఘిక కార్యక్రమాలు. వీటి మీద డిబేట్ చేద్దాం. ఈ మూడిటి మీద నువ్వు ఎప్పుడు శివాలయం సర్కిల్‌కి వస్తావో రా. డిఏడబ్ల్యూ కాలేజ్ అక్రమా సక్రమా చెప్పు. ఇంకొకటి ఈసారి నువ్వు ఇష్టానుసారము ఇక్కడ నువ్వు ఏందంటే అది మాట్లాడితే ప్రొద్దుటూరు నువ్వు ముందు పెట్టి మాట్లాడి కించపరిచే విధానాలు చేసినావనుకో, నేనైతే సీరియస్‌గా చెప్తానా, నీకు ప్రతి ఇంటికి కరపత్రం కొట్టి కరపత్రం పంచుతా. ప్రతి ఇంటికి పొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లున్నాయో అన్నిళ్ళకు నీ వల్ల పొద్దుటూరుకి ఏం నష్టాలు జరిగాయో కరపత్రం పంచుతా. మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకటి తెలుగుదేశం పార్టీ నాయకులను మాట్లాడతావు. నేను మూత్రం తాగినట్టు, లేకపోతే నువ్వు మూత్రం తాగినట్టు. ఏందా మాటలు? మూత్రం తాగేందుకు? బహిరంగ చర్చకు రా. నువ్వు నిజాయితీవంతునివి కదా! దా. ఇప్పుడు డిఏడబ్ల్యూ కాలేజీ అక్రమా సక్రమా? మీ అన్నకు భాగం ఉందా లేదా? నాకేం అర్థం కాలే. ప్రొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి నిన్ను ప్రజలు ఏమనుకుంటున్నారంటే యు ఆర్ ఫర్ సేల్. నేను మళ్ళా చెప్తున్నా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి గొంతమ్ముకొని బతుకుతున్నాడు. ఈ రోజుటికి కూడా ప్రతిపక్షంలో గొంతమ్ముకొని బతికే వ్యక్తివి నువ్వు. దానికి ఉదాహరణ చెప్పినా. మహర్షి స్కూల్‌ది మాట్లాడినావు. పిల్లేస్తానని చెప్పినావు. రాత్రి డబ్బు తీసుకున్నావు. నెక్స్ట్ రోజు సైలెంట్‌గా ఉన్నావు. తర్వాత ఎస్ఎస్ మాల్‌లో డబ్బు తీసుకున్నావా? 2.5 కోటి ముట్టిందా అంటే ప్రమాణం చేస్తా అంటావు. మీ అన్న నువ్వు బంగారెడ్డి ముగ్గురు రాండి అని చెప్తే మళ్ళా ఏంటేంటో విలేకరులను, క్వెషన్ వేసినోళ్ళను తిట్టి మళ్ళా దాన్ని డైవర్ట్ చేసేసి అది పక్కన వేసినావు. ఇప్పుడు మళ్ళా అడుగుతున్నా, డిఏడబ్ల్యూ కాలేజీలో నీకు భాగం ఉందా లేదా? అది అక్రమమా సక్రమమా? దాంట్లో నీకు డబ్బు ముట్టిందా ముట్టలేదా? ఇవి మాట్లాడవు. ఊరికే ప్రెస్ ఉంది కదా అని చెప్పేది. రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఎంత తెలివినోడు అనే దానికి ఉదాహరణ రాచమల్లుకు రాష్ట్ర అధికార ప్రతినిధి చేయడం. నోరుందని రొంచేపు షర్మిల అంటావు. రొంచేపు మిథున్ రెడ్డి అరెస్ట్ అంటావు. రొంచేపు ఇంకోటి జరిగిందంటావు. దేశంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా నీకే. పొద్దుటూరులో నువ్వు చేసేటి మాత్రం మాట్లాడవు. ఏమన్నా అంటే నా మీద అవినీతి చేసింటే నా మీద బేయండి ఎంక్వైరీ అంటావు. లోపకాయలు ఒప్పందం ఉంది నీకు. నీ మీద బెయ్యరు. నేను చెప్తాండా కదా, నీ మీద బెయ్యరు. కారణం నీకు లోపకాయలు ఒప్పందం ఉంది.
వేయరు. దాన్ని పట్టుకునేది ప్రజల ముందుకు వచ్చేది ఏందో పెద్ద నేను నిజాయితీవంతుడిని, నేను సత్యహరిశ్చంద్రుడిని, నేను అబద్ధాలు చెప్పను, నేను నిజాయితీవంతుడిని, లెక్క తీసుకోలే, నువ్వు లెక్క తీసుకోలేదా? గొంతు అమ్ముకుంటున్నావు నువ్వు. ప్రెస్ మీట్లు పెట్టేదే నువ్వు లెక్క కోసం. ఇప్పుడు నాకొకటి అర్థం కావడంలే. నిన్న కడ్డీలు ఏదో మాయమైనావు అన్నాడు. ఈ కడ్డీలు యాడికి పోయినావు అంటే గనక ఒక ప్లేస్‌కి పోయినాయని చెప్పినాడు. నాకు అర్థం కానిదేందంటే ఆ ప్లేస్‌లో ఇతను భాగస్థుడే. ఏమన్నా ఆ పొద్దు కడ్డీలు ఎత్తేటప్పుడు టన్నుల్లో తేడా వచ్చింటది నీకు. పొట్లం ఇయడంలో తేడా వచ్చింటది. ప్రెస్ మీట్ పెట్టింటావు. ఈ పొద్దో రేపో వాళ్ళు పొట్లం ఇస్తారు. మాట్లాడవు. ఏంది నీ కడ్డీలు దొంగతనం జరిగిందని నువ్వే అంటావు. ఆ కడ్డీలు యాడికి పోయినాయంటే మళ్ళా నువ్వు ఒక అపార్ట్‌మెంట్‌కి పోయినాయంటావు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఏందిరా నాయనా అంటే మీ అన్న దాంట్లో భాగస్థుడు.